ప్రభు పేరట అందరికి ప్రైజ్ లాట్. కీర్తనలు 4:8. యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండి నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు. మనం ఒంటరిగా ఉన్నా 10 మందిలో ఉన్న దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచుతాడు. ఎందుకంటే ఆయనకు మనం విధేయత కలిగి జీవించినప్పుడు ఆయన రెక్కల నీళ్ళలో జీవిస్తాం. మనకి ఏ భయము కూడా ఉండదు. ఆయన దూత మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి ఇంకేం భయం ఉంటుంది. మన చుట్టూ కూడా దేవుడు అగ్ని కంచి వేస్తాడు అనమాట. భయం లేకుండా సురక్షితంగా జీవిస్తాం. ఆయన మాటకి లోబడినప్పుడు, ఆయన వాక్యం మన హృదయంలో ఉంచుకున్నప్పుడు, వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు దేనికి కూడా భయపడిన అవసరం లేదు. దేవునికి ఇష్టంగా జీవిస్తూ ఈ లోకంలో, ఈ లోకాశల్లో, లోక నటనలో జీవించకుండా దేవునికి ఇష్టంగా జీవించాలి. లోకానికి వేరే, దేవునిలో మనం జీవించినప్పుడు మనకి ఏ భయం కూడా ఉండదు. దేవునికి ఇష్టంగా జీవిస్తాం. మన ప్రార్థనలు ఆలకించే దేవుడు, మన మొర వినే దేవుడు. దేవుని కృప అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.